మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పేరు చాలా పరిచయం. ఆయన గుర్తుపట్టిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. అసలు ఏ తెలుగు ప్రజలు కూడా ఎక్కడున్నాయరా, వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో కూడా. వెంకరెడ్డి గారు దాదాపు ఒకసారి చాలా మల్టిపుల్ టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచినారు, అందులో మంత్రిగా పనిచేసినారు, తర్వాత ఒకసారి ఎంపీగా గెలిచినారు. చాలా అరుదు ఉంటారు ఇటువంటి నాయకులు. ఎంపీగా పోటీ చేసి గెలిచి, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, మంత్రిగా పనిచేసి రకరకాల గవర్నమెంట్స్లో మంత్రిగా పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి చెప్పుకోవాల్సింది, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కొరకు తన మంత్రి పదవినే పక్కకు నెట్టి నిరాహార దీక్ష కూర్చున్న ఏకైక వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. సో తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైంది. అటువంటి ఆయన తన మంత్రి పదవిని జనరల్గా ఎవరు విడుచుకోరు. హలో, తన మంత్రి పదవిని ఎవరు వదులుకోరు, కానీ తన సొంత పార్టీని ధిక్కరించిన తెలంగాణ కొరకు. సో తెలంగాణ యోధునిగా, తెలంగాణ వీరునిగా వెంకరెడ్డి గారికి అంత పెద్ద పేరుంది. అటువంటి వెంకరెడ్డి గారు ఈరోజు మన ప్రెస్ క్లబ్కి రావడం నిజంగా మా అందరికి సంతోషకరం సార్. ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో చిన్న అదేంటంటే, మీరు మొదటగా ఒక 15-20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ మీరు మాట్లాడండి. ఒక 20 నిమిషాలు మీ ఇష్టం, అది మీ చాయిస్గా వదిలేస్తాం. మీరు చెప్పదలుచుకుంది మీరు అంతా చెప్పండి. ఆ తర్వాత మన జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. అడగడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు, చాలాసేపు వెయిట్ కూడా చేస్తున్నారు. సో వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో విల్ స్టార్ట్ ది సెషన్ సార్ విత్ ఎ స్పీచ్ నౌ. మీరు మాట్లాడిన తర్వాత విల్ టేక్ ది క్వశ్చన్ ఆన్సర్స్. ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్ నాయుడు గారికి, రవికాంత్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గారికి, వనజ గారికి, ఇతర మిత్రులందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలండి. మొదటిసారి మీట్ ద ప్రెస్ అఫీషియల్గా, అంటే తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన తర్వాత ఒక్కసారి ఏమో పార్టిసిపేట్ చేసిన. నా సుదీర్ఘ 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, మధ్యలో ఒకసారి మంత్రిగా ఉండి, తర్వాత రాజీనామా చేయడం, మళ్ళా లోక్సభ ఎంపీగా ఉండడం, మళ్ళీ ఇప్పుడు మంత్రిగా ఉన్నాను. మధ్యలో ఇది 2వ మీట్ ది ప్రెస్ అయినది. అందుకని మీరు ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏం అడగకుండా, కొందరికేమో అలవాటు ఉంటుంది ఎప్పుడు ప్రెస్లో పోయి మాట్లాడు, టీవీలలో కూడా డిబేట్లకు చాలా తక్కువ పోతుంటాను నేను. చాలామంది పిలుస్తుంటారు ఇప్పుడు కూడా మీట్ క్వశ్చన్ ఎవరని, అదని ఇదని అంటే నీ అన్న ఈ సమయంలో 10 ఊర్లు తిరిగి రావచ్చని. లేదు, ఒకటి ఏంటంటే కొద్దిగా అడిగితే ఎక్కువ నేను రియాక్ట్ అవుతాను కాబట్టి ఎక్కువ, అందుకనే జర దూరంగా ఉంటా. కానీ ఇది ఎలక్షన్ల మూమెంటు, ఈ ఎన్నికలు ఇప్పుడు దేశంలో ఇంక్లూడింగ్ మన రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కీలకమైన ఎన్నికలు ఇవి. భారతదేశం 2013లో మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ భారతదేశాన్ని మొత్తం కూడా మార్చేస్తానంటూ దాదాపు 500 బహిరంగ సభల్లో ఉండి ఆయన ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశానికి వచ్చేది న్యాయంగా 72 లక్షల కోట్ల బ్లాక్ మనీ బయట దేశాలలో ఉన్నది. అవన్నీ తీసుకొచ్చి పేదవాని అకౌంట్లలో, ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేయడమే కాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంకా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. బ్లాక్ మనీ తేగపోగా 15 లక్షలు దేవుడు ఎరువు, 15 రూపాయలు కూడా ఏ పేదవాని అకౌంట్లో వేయలే.
అందరు అకౌంట్లో 15 లక్షలు వస్తాయని చెప్తే జన్ధన్ అకౌంట్లు అంటే అందరు ధనాధన్మని మొత్తం 40 కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకొని జీరో బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేసుకుని తప్ప అది జీరో బ్యాలెన్సే ఉన్నదన్న అకౌంట్లో పైసలు పడలే. మళ్ళా రెండవసారి అధికారంలోకి వచ్చిండు. ఈసారి మూడోసారి ఇక ఈ బ్లాక్ మనీ ఇవన్నీ పక్కన పెట్టి రాముని పేరు మీద ఎక్కడికి వెళ్ళినా కానీ అయోధ్య రామ మందిరం ఇప్పుడు కూడా నేను వచ్చే ముందు భీమనవాడ మీటింగ్లో ఉంటే ఆయన చివరి కన్క్లూడింగ్ స్పీచ్లో చెప్తున్నాడు, అసలు మీరు ఇంత మంచి రామాలయం కట్టింది మీ అందరికీ సంతోషమేనా అని చెప్తే, అంటే రావణ్ పెడిగి ఓట్లు అడిగే స్టేజ్కి వచ్చిండు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండి ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం కానీ ఇవాళ రూపాయి విలువ కూడా 84 రూపాయలు పడిపోయి తిరిగి మన భారతదేశంలో నిరుద్యోగం ప్రపంచంలో బహుశా ఎక్కడ లేకుండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి మీ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాం, వాళ్ళకు రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పి ప్రజల్ని భయపెట్టే విధంగా కులాల మధ్యలో ఘర్షణలు తీసుకొచ్చి ఒక మత సామరస్యాన్ని ఇక్కడ చెడగొడుతూ అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటేనే వాళ్ళు అక్కడ ఫెయిల్ అయినట్లు లెక్క. అందుకని ఈరోజు ధనవంతులు ఎట్లయిందంటే పేదవారు ఇంకా పేదవారుగా మారిపోయినారు. ఒక ఇద్దరి చేతుల్లోనే ఇవాళ దేశ సంపదన మొత్తం కూడా ఉన్నదంటే అదానీ అంబానీ దేశంలో బహుశా ఇంకో 5-6 ఉండొచ్చు. దేశ సంపదన అంతా కూడా ఆ 2 కుటుంబాల దగ్గరే ఉన్నది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవాళ 1200 చేరినా కానీ దాని గురించి ఒక్కసారి మాట్లాడరు. రోజుకు వారానికి ఒకసారి డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ముడి సరుకులు తగ్గినప్పుడు ఇంకా తగ్గాలి డీజిల్ పెట్రోల్ రేట్లు. గతంలో ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి క్రూడ్ ఆయిల్ బట్టి తగ్గేది, కానీ ఈయన వచ్చినప్పుడు ఎప్పుడు తగ్గలే. ప్లస్ ఒకటి జిఎస్టీ ట్యాక్స్ పేరు మీద కూడా పెద్ద మోసం జరుగుతున్నది. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకుంటలేదు. కానీ చాలామంది జిఎస్టీ పేరు మీద గవర్నమెంట్ కడుతున్నా లేదా తెలియదు, వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు దాని కింద జిఎస్టీ వసూలు చేసుకుంటారు. మధ్య దళారులు తింటున్నారు. ప్లస్ పేదవాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదాయం పెరిగిపోయింది బాగా. ప్రతి వస్తువు మీద జిఎస్టీ అంటున్నారు. కొందరేమో మోసం చేస్తుంది దాంట్లో కూడా పేదవాన్ని జిఎస్టీ పేరు మీద. నోట్ల రద్దు చేసి ఈరోజు మొత్తం కూడా రాత్రి కనీసం రోడ్ల మీద చూసినాం. ఆ రోజు పరిస్థితి నోట్లు బంద్ చేసినప్పుడు. దాంతోపాటుగా తెలంగాణ విషయానికి వస్తే ఈయన గురించి మాట్లాడాలన్నా వద్దా? మాట్లాడితేనేమో ఈయన గురించి మాట్లాడాలంటే రామాయణం చెప్పినంత ఉంటే ఈయన అబద్ధాలు. ఆయనని తిట్టినా వేస్టే. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినా టైం వేస్టే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక 4 నెలలుగా మంత్రిగా ఇప్పుడు ఈ 2 నెలలు వివిధ కాన్ఫరెన్స్లో తిరుగుతూ ఇక చచ్చిన పాముని మళ్ళా చంపేదెందుకని చెప్పినట్టు ఆయన తిట్టినా ఒకటే, ఆయన గురించి ఎక్కువ మాట్లాడినా టైం వేస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే 1-2 స్థానాల్లో డిపాజిట్ కోసం ఆయన పోరాటం చేస్తుంది తప్ప ఏ ఒక్క స్థానం వచ్చే అవకాశం లేదు. కాబట్టి నా టార్గెట్ అంతా ఇవాళ కులాల మతాల మధ్యలో ఘర్షణ తీసుకొచ్చి ఎన్డీఏ కూటమితోనే మా టార్గెట్ ఇక్కడ. అందుకనే ఈరోజు ఇంత పెద్ద దేశంలో ఒక క్యాష్ని మనం టార్గెట్ చేస్తే ఏమన్నా జరగరాని జరిగితే ఏ మిలిటరీ ఏ ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. సెక్యులర్ కంట్రీలో అందరూ కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉండాలి. ఇప్పుడు కూడా మళ్ళా మాట్లాడిన గౌరవ ప్రధానమంత్రి గారు మేము ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని. మీరు ఒకసారి సచార్ కమిటీ చేసినప్పుడు ముస్లింలలో దళితులతో పాటు దళితుల కంటే ఎక్కువ పేదవాళ్ళు కూడా ఉన్నారన్ను. వాళ్ళందరూ భారతీయులే. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కులగణన ఈ విధంగా ఇవాళ రాహుల్ గాంధీ తీసుకొని ఇంకా కూడా రిజర్వేషన్ పెంచాలనుకుంటాం. పెంచు. ఈ ఉన్న రిజర్వేషన్ తీసేయాలని తీసుకొచ్చి ఇవాళ మీ ఓట్ బ్యాంక్ రాజకీయాలను పెంచుకునే విధంగా దాని విధంగా మాట్లాడడం కూడా తప్పని చెప్పి
ఇలా బీజేపీ అమిత్ షా మోడీ ఎవరు మాట్లాడి అదే మాట్లాడదు. ఎందుకంటే అది తీసేస్తా అంటే హిందువులో ఓట్లు వస్తాయండి. ఇది పద్ధతి కాదు. ఇది అన్ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా తీర్చాలి? దేశాన్ని మేక్ ఇన్ ఇండియా అన్నాం, ఎక్కడ పోయింది అది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన నాగార్జున సాగర్, బాక్రా నంగల్, శ్రీశైలం లాంటి డ్యామ్లు ఎక్కడ పోయినాయి? ఎక్కువ డ్యామ్ అయినా కట్టినా ఒక ఇరిగేషన్ గురించి ఆలోచించినావా? ఎల్ఐసి, రైల్వేలు, ఎల్ఐసి అంటే ఇలా పేదవాడు ధైర్యంగా దాని సంపాదనలో 4 రూపాయలు దాచిపెట్టుకుంటే నా సేఫ్ కూడా ఉంటుందని చెప్పి ఆలోచించే ఎల్ఐసిని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికతో పాటు ఒక ప్లాన్లో భాగంగా చేస్తే 40 కోట్ల మంది డిపాజిట్దారులు ఇవ్వాలి. మధ్యలో చూసినాం మనం సహారా కుంభకోణం, శారదా స్కాము, అగ్రి గోల్డ్లు, ప్రైవేట్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కడ పోతుంది చెప్పండి? గవర్నమెంట్ సంస్థ అయితే నీ పెట్టిన పైసకు ఇంట్రెస్ట్తో సహా ధైర్యంగా నీకు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ రాకుండా మనకు తీసుకొచ్చి దేవుణ్ణి ముందు పెడుతున్నాం. ఎవరి మతాన్ని వాళ్ళు, నేను హిందువుని, దేవుణ్ణి మొక్కుతా, రాముని మొక్కుతా, హనుమంతుని మొక్కుతా, దేవాలయాలు కట్టిస్తా, చర్చిలు కట్టిస్తాం, మసీదులు కట్టిస్తాం, ఈద్గాలు కట్టిస్తాం. ముస్లింలు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ అల్లాహ్ని ప్రార్థిస్తారు, బైబిల్ వాళ్ళు, క్రిస్టియన్స్ వాళ్ళని జీసస్ని ప్రార్థిస్తారు. కానీ కొత్తగా తీసుకొచ్చి నేను చెప్పేది లేక, అందుకనే కేసీఆర్ గారి గురించి 1-2 మాటల్లో చెప్పి ఆ తర్వాత మీకే ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే మోడీ గారి గురించి చరిత్ర మీ అందరికీ తెలుసుగా. ఇప్పుడు కూడా మళ్ళా మోడీ 3వ ఎన్నికలు జరిగింది. 3వసారి ఆయన 400, 250, 300 వచ్చి ప్రధానమంత్రి అయితే 2029లో ఎన్నికలు ఉండవు. భారతదేశంలో ఎన్నికలు అనేవి ఉండవు. రష్యా లాగా, చైనా లాగా 30 ఏళ్ళు అధికార పార్టీ రాసుకుంటారు, వాళ్ళ ఎన్నికలే ఉండవు. 10 ఏళ్ళు దేశాన్ని మొత్తం కూడా ఇవాళ నిరుద్యోగం బారిన పడి రైతులని ఢిల్లీ చలిలో ఎండలో 700 మంది రైతులు చనిపోతే ఆ తర్వాత క్షమాపణ చెప్పిన తర్వాత యూపీలకు పోయినప్పుడు రైతుల గిట్టుబాటు ధర, పండించిన పంట డబల్ చేస్తా అని దాని గురించి ఎక్కడ మాట్లాడాడు? అందుకని ఈరోజు సెక్యులర్ పార్టీ అయిన ఇండియా కూటమిని గెలిపించాలనేది నా రిక్వెస్ట్ మీ ద్వారా, మీడియా ద్వారా. ఎందుకంటే ఇలాంటి పాలకులు వస్తే ఎన్నికలు పెట్టకుండా రాజ్యాంగాన్ని మార్చేసుకుంటూ వాళ్ళంతలో వాళ్ళే రాజులుగా కొనసాగుతారు. మళ్ళా రాజ్యాధిక ఎందుకంటే రాజుల కాలంలో వచ్చే విధంగా నడుస్తుంది. ఎందుకంటే ఒక మతాన్ని 20-25 కోట్ల జనాభా ఉన్న ముస్లింల రిజర్వేషన్ తీసేస్తానని నువ్వు ఎన్నికల ప్రచారం 3 నెలలు రోజు మాట్లాడితే వాళ్ళు భారతీయులే కదా, వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినట్టు? వేరే వాళ్ళకి చెయ్యి అవసరం, దాని గురించి మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ సెక్యులర్ కంట్రీలో వాళ్ళు భారతదేశం కోసం కొట్లాడి ఆర్మీలో ఉండి ఎంతోమంది ముస్లింలు కూడా చనిపోయిండ్రు. ఎందుకు ఈ విధంగా మీరు ఓట్ల కోసం, అధికారం కోసం 25 కోట్ల జనాభా రేపు రోడ్ల మీదకి వస్తే ఏమవుతుంది? ఇలాంటి మంచిది కాదు. అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కనీసం మేము అనుకున్నది 14-15 సీట్లు గెలుస్తామని కూడా నమ్మకం ఉన్నది. మా టార్గెట్ 15 అని 14 వరకు రావాలని వస్తాయని కూడా నమ్మకం ఉన్నది. బీజేపీ మీద నమ్మకమైంది. బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ళు ఇక్కడ చూసినాం. అసలు కేసీఆర్ గారికి ఎంత పెద్ద శిక్ష విధించినా తప్పు లేదు. అది ఏ శిక్షణ కానివ్వండి. 2001లో
మేము అప్పుడు మొదటిసారి శాసనసభ 99లో కొండా లక్ష్మణ్ బాబూజీ వారి ట్యాంక్ బండ్ దగ్గర ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు జలదృశ్యంలో పార్టీ పెట్టినప్పటికెళ్ళి మొదలుపెట్టి తెలంగాణ వచ్చి ఆయన ముఖ్యమంత్రి 13 ఏళ్లలో ఒక 10-20 లక్షల సార్లు దళితుడు తొలి ముఖ్యమంత్రి, ఒకవేళ చేయకపోతే నా తల తీసుకుంటా, కేసీఆర్ మాట అంటే మాట మీద ఉండే మక్తి అని కొన్ని లక్షల సార్లు అన్నాడు. బహుశా అన్ని అబద్ధాలు ప్రపంచంలో గతంలో ఎవరు మాట్లాడకుండొచ్చు, ఇక ముందు కూడా ఎవరు మాట్లాడరు. అన్నిసార్లు అన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఆ మాట మీద ఉండాలి కదా. ఫస్ట్ టైం ఏమన్నాడు, అరే పరిపాలన అధికారం లేకుండా ఎట్లా, నేను కొంచెం సెటరైట్ చేస్తా, సెటరైట్ చేసిన తర్వాత మొత్తం నీళ్ళు లైన్లో పెడతా అని చెప్పి కొన్ని రోజులు ఉంటా ముఖ్యమంత్రి అని ఏదో అప్పుడు తప్పించుకున్నాడు. మీ ఎవరేం కూడా ఇట్లా ఎండబడలేదు, దళితులు ఎండబడలేదు, దళితుల 3 ఎకరాలు అన్నాడు. సరే ఆయన హామీలన్నీ మీకు తెలుసు, మీరు రోజు చూస్తూనే ఉన్నాం. రెండవసారి ఇచ్చిందంటే అంటే రెండవసారి ఇయ్యలే. మొదటిసారి దళితులలో మాల వర్గానికి మంత్రివర్గంలో ఛాన్స్ లేదు, మహిళలకు ఇయ్యలే ఫస్ట్ 5 ఏళ్ళు. రెండోసారి మాదిగలకు అవకాశం ఇవ్వాలి 5 ఏళ్ళు. అందుకనే ఈరోజు ఆయన అహంకారం, అవినీతి, కాళేశ్వరం నుంచి లిక్కర్ దాకా ధరణి పేరు మీద 1000 ఎకరాలు తీసుకొని ఇవాళ వాళ్ళ ఇంట్లో ఆయన బంధువులు ఎవ్వరు కూడా 5-10 వేల కోట్లకు తక్కువ లేడు. సంతోష్రావు అనే బినామీల పేరు మీద టానిక్ వైన్ షాప్ పెడితే కూడా 5-6 వేల కోట్లు సంపాదించిండు. ఒక్క లైసెన్స్ మీద 10 షాపులు నడిపించిండు. ఒక్క ఎంఆర్పి రేట్ 10,000 ఉంటే 50,000కి 1,00,000కి అమ్ముతాడు అన్న. ఆ బ్రాండ్లు ఎక్కడ కూడా దొరకవది మళ్ళా. అంటే ఏ స్కామ్ వదిలిపెట్టలే. అందుకని అలాంటి అవినీతి పరుకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా వాళ్ళకి సాల్యూట్ చేయాలి. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా 10 ఏళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించిండు. మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినా, కేసులు పెట్టిన, భూములు గుంజుకున్న, కొట్లాడి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మీడియా ద్వారా కూడా మన కాంగ్రెస్ పార్టీ వీర సైనికులకు సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏమనుకుంటే దొంగలు, లంగలు, దోసుకున్న వాళ్ళు, అవినీతి పనులు ఎంతమందికి టికెట్ ఇచ్చినా అందరికి సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మనిషికి 40 కోట్లు ఇచ్చి పంపించిండు. ఆయన ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులంటే రజాకారులని తరిపి కొట్టిన వీర వనితలున్న పుట్టిన గడ్డ ఇది. రావి నారాయణ రెడ్డి వారి లాంటి వాళ్ళు మొట్టమొదటిగా గలమెత్తింది మా భువనగిరి కిల్లా మీదకెళ్ళే. అలాంటి వారి ముందు ఈ రజాకారో పెద్ద లెక్క కాదు కాబట్టి మన బుద్ధి చెప్పిన ఎన్నికల్లో. అందుకనే కనీసం 2-3 స్థానాలను డివైడ్ తెచ్చుకోవాలి అని చెప్పి ఏదో బస్సు యాత్రను బయలుదేరి కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అందుకని మొన్న ఎన్నికల కమిషన్ కూడా 2 రోజులు బ్యాన్ పెట్టింది. 70,000 పుస్తకాలు చదువుకున్న పెద్ద మనిషి నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ భాష మాట్లాడొచ్చాను. ఎవరు అనలే, ఎవరు అనుకున్న ఇష్టం ఉన్నట్టు ఆ సిరిజన్లో నా నోటితో చెప్పాలంటే టీవీలలో వచ్చినా, ఇక్కడ రికార్డ్ అయిన సభ్య సమాజం, మహిళలు అందరూ కూడా ఏంది ఏం భాష అని చెప్పి బాధపడతారు. ఆ తిట్ల భాష నేర్పించింది కేసీఆర్. మొన్న మాత్రం ఎలక్షన్ కమిషను 2 రోజులు కాదు అసలు శాశ్వతంగా బహిష్కరించేది ఉండే ఆయనకు. అంత గలీజ్ వర్డ్ యూజ్ చేసిండు. ఆ మాట ఎవరనలే. అలాంటి కేసీఆర్ పార్టీ శకం ముగిసిపోయింది. జూన్ 4 సాయంత్రం తర్వాత జూన్ 5వ తారీఖుకి మీరు చూడండి ఏం జరుగుతుందో. తెలంగాణ భవనంలో తాళ వేసి ఆ పార్టీ అనేది ఉండదు. కాబట్టి మీ అందరికీ మీ ద్వారా మరొకసారి చాలా విషయాలు ఉన్నా. నాకు మళ్ళీ 4 గంటలకి నల్గొండలో ర్యాలీ ఉన్నది, మళ్ళీ తర్వాత తుంగతుర్తికి పోయేది ఉన్నది. అయినా సరే కొన్ని విషయాలు మీ ద్వారా కూడా ప్రజలు చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో డోర్ టు డోర్ తిరగలేము. ఇదే సరైన వేటిగా
మీరు కూడా నాకు అవకాశం కల్పించినందుకు మీకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రెస్ క్లబ్ వారికి. ఎందుకంటే ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి. పొద్దున్న లేస్తే మత ఘర్షణలు చేసుకుంటూ మతాలు పెట్టుకుని విభిన్న కుల మతాలు కలిగిన భారతదేశం ఇది. ఏ చైనా రష్యా కాదు, ఈ నియంత పాలన కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఈ పాలన జాగడం మంచి పద్ధతి కాదు. ఒక సెక్యులర్ పార్టీలో ఉన్న 35 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్న నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని. మరొకసారి ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు క్వశ్చన్స్ అడగండి, ఏం సమాధానం లేదు, మీ ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చెప్తా. కానీ నేను మీరు కూడా ఆలోచించాలి. ప్రెస్ వాళ్ళ గురించి నేను మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఫస్ట్ 1-2-3 నెలలు నీ అన్నారే తెలంగాణ కోసం కొట్లాడి, సరే దళితునికి చేయకున్నా సరే, ఆయన తెలంగాణ దొంగ దీక్ష చేసిండో, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏందో అందరికీ తెలుసు. నా పోరాటంలో ఆయన ఒక పైస మాత్రమే. ఆయన ఎప్పుడు పదవి వదిలిపెట్టుకోలే, ఎప్పుడు నిరాహార దీక్ష చేయలే. సిద్దిపేటలో కరీంనగర్లో మొదలు పెడితే సిద్దిపేట ఖమ్మం హాస్పిటల్ పోగానే జ్యూస్ తీసుకున్నాడు. ఆడికెళ్ళి